మనం పెంచుకునే కోళ్ళకి జనరల్‌గా ఒక 500-5,000 వరకు, లేదు అంటే ఒక 10,000 వరకు ధర పలుకుతుంది. ఒకవేళ పందెం కోళ్ళైతే దానికంటే ఇంకొంచెం ఎక్కువ రావచ్చు. కానీ ఒక కోడి ధర లక్షల్లో పలుకుతుందంటే మీరు నమ్ముతారా? నిజంగానే ఒక కోడిని నమ్మితే చాలు మనం 2-3 ఐఫోన్‌లు కొనుక్కోవచ్చు. అలా అని ఇంత కాస్ట్ పెట్టి ఎవరైనా కొంటారనుకుంటే వీటికి చాలా డిమాండ్ కూడా. ఇంత ఖరీదైన కోళ్ళు ఎలా ఉంటాయి, ఎక్కడ పెరుగుతాయనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. ప్రపంచంలోనే కొన్ని కోళ్ళు అనేవి చాలా ప్రత్యేకమైనవి. వాటికి ప్రత్యేకమైన రంగు, ఆకృతి మాత్రమే కాదు, వాటి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటి పట్ల క్రేజ్ కూడా ప్రజల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో కొన్ని కాస్ట్లీ కోళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడి పేరేంటంటే అయామ్ సెమాని. ఈ కోడి కాస్ట్ అనేది 2 lakhs వరకు ఉంటుంది. ఈ అరుదైన కోడి జాతి అనేది మనకి ఇండోనేషియాలో మాత్రమే కనిపిస్తుంది. ఈ కోడి అనేది కంప్లీట్ గా బ్లాక్ గా ఉంటుంది. దీని రక్తం, మాంసమే కాదు, ఎముకలు కూడా నల్లగానే ఉంటాయట. అక్కడ వాళ్ళు ఏంటంటే ఈ కోడిని పవిత్రమైనదిగా నమ్ముతారంట. ప్రపంచంలోనే అత్యంత అరుదైన కోడి జాతుల్లో ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న కోడి పేరు ఏంటంటే వనగడౌరి. ఈ కోడి కాస్ట్ కూడా 2 lakhs వరకు ఉంటుంది. ఈ జాతి కోళ్ళు అనేవి మనకు ఎక్కువగా జపాన్లో కనిపిస్తుంటాయి. ఈ జపనీస్ చికెన్ అనేది పొడవాటి అందమైన తోకకు ప్రసిద్ధి చెందింది. ఈ తోక అనేది 12 అడుగుల పొడవు వరకు ఉంటుంది. జపనీస్ సంస్కృతిలో ఏంటంటే ఇది శుభప్రదంగా భావిస్తారు. ఈ రకమైన కోళ్ళు ఇండియాలో కూడా కనిపిస్తాయి, కానీ అవి కొంచెం భిన్నంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడి పేరు ఏంటంటే డాంగ్ టావో. దీని కాస్ట్ వచ్చేసరికి 1,50,000 వరకు ఉంటుంది. ఈ కోడి అనేది వియత్నాం దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని పాదాలు అనేది చాలా పెద్దగా ఉంటాయి. దీని మాంసాన్ని రెస్టారెంట్లో ఎక్కువగా ఖరీదైన భోజనంగా అందిస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న కోడి పేరు ఏంటంటే సెరామా. ఈ కోడి కాస్ట్ వచ్చేసరికి 85,000 వరకు ఉంటుంది. యాక్చువల్గా ఈ కోడి అనేది మలేషియా నుంచి వచ్చింది. ఇది చూడటానికి చిన్నగా భలే అందంగా కనిపిస్తుంది. ఈ జాతి కోళ్ళు అనేవి అందంగా ఉండడమే కాదు, చాలా ప్రశాంతమైన స్వభావం కూడా కలిగి ఉంటాయట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న కోడి పేరు ఏంటంటే సిల్కీ. ఈ కోడి కాస్ట్ వచ్చేసరికి 50,000 వరకు ఉంటుంది. ఇదేంటంటే చైనీస్ కోడి. ఈ జాతి కోళ్ళు అనేవి సిల్కీ వింగ్స్ కి ప్రసిద్ధి చెందాయి. వీటికి ఉన్న వింగ్స్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. దీన్ని తాకగానే పట్టులా అనిపిస్తుంది. దీని చర్మం, ఎముకలు అన్నీ కూడా నీలం రంగులో ఉంటాయంట. ఈ జాతి కోళ్ళు అనేవి అన్నిటికంటే భిన్నంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది బ్రహ్మ చికెన్. ఈ కోడి కాస్ట్ అనేది 35,000 వరకు ఉంటుందన్నమాట. ఇవి చాలా లావుగా ఉండి చాలా బరువు కూడా ఉంటాయి. ఈ కోళ్ళని 19వ శతాబ్దంలో అమెరికాలో అభివృద్ధి చేశారు. దీని వెయిట్ వచ్చేసరికి 8 kgs వరకు ఉంటుంది. ఈ జాతి కోళ్ళను ఎక్కువగా గుడ్లు కోసం, అలాగే మాంసం ఉత్పత్తి కోసం ప్రధానంగా పెంచుతారట. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న కోడి పేరంటే పాలిష్ చికెన్. ఈ కోడి కాస్ట్ కూడా 30,000 వరకు ఉంటుంది. ఈ జాతి కోళ్ళకు దాని తలపై ఉన్న ప్రత్యేక గుర్తు ద్వారా గుర్తింపు వచ్చింది. ఈ పాలిష్ కోళ్ళు కూడా ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటాయట. ఎక్కడైనా ఏవైనా ప్రదర్శనలు జరిగినా లేదా పోటీలు జరిగినా అక్కడ ఈ కోళ్ళు అనేవి ప్రత్యేక స్థానంగా ఉంటాయట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ కోళ్ళ గురించి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి.